వీధి కుక్కల స్వైర విహారం రోజు చాలా మంది పిల్లల్ని కరిచి చంపేస్తున్నాయి. ర్యాబిస్ వల్ల చాలా మంది పిల్లలు తల్లిదండ్రులకు దూరం అయిపోతున్నారు. వాళ్ళకి కడుపు కోత మిగులుతుంది. చాలా మంది ఇప్పుడు మేధావి వర్గం మాట్లాడుతూ అంటున్నారు, రోడ్డు మీద బైక్ యాక్సిడెంట్లు జరగట్లేదా, కార్ యాక్సిడెంట్లు జరగట్లేదా, అంత మాత్రాన కార్లు బైకులు బ్యాన్ చేసామంటామా, అలాగే కుక్కలను కూడా ప్రేమించాలి మనం, ఎవరో 2-3 బిడ్డలు చచ్చిపోతే కుక్కల్ని ఇబ్బంది పెడతారా అని మాట్లాడుతున్నారు. కుక్కలో బైకులు కార్లు ఒకటేనండి. బైకు కారు నిర్జీవమైన వస్తువులు, కుక్కలకి జీవం ఉంటది. సో కాబట్టి జీవం ఉన్న వాటిని ప్రభుత్వాలే కంట్రోల్ చేయాలి. దోమల్ని ఏమైనా చేయగలుగుతున్నావా? మలేరియా వచ్చి చచ్చిపోవట్లేదా, డెంగ్యూ వచ్చి చచ్చిపోవట్లేదా? అఫ్ కోర్స్ దోమలు మనం బ్యాట్లు పెట్టి చంపేస్తున్నాం, దోమల్ని కాయిల్ పెట్టి చంపేస్తున్నాం, ఆల్ అవుట్ యూజ్ చేస్తున్నాం. దోమ కుడుతుంటే మనం ప్రేమగా కుట్టించుకోవట్లా, ఒక్కటి కొట్టి దోమని చంపుతున్నాం. సో కుక్కలు మన పిల్లల్ని కరిచేస్తుంటే మనకి పిల్లలు ఇంపార్టెంట్. వీళ్ళకి కోళ్లు కోసుకు తినేస్తారు, బాధ ఉండదు. మేకలు కోసుకు తినేస్తారు, బాధ ఉండదు. గొర్రెలు బర్రెలు కోసుకుని బిర్యానీలు వండుకుని తినేస్తారు, బాధ ఉండదు. కానీ కుక్కల్ని, పిచ్చి కుక్కల్ని తీసుకెళ్లిపోతుంటే, పిచ్చి కుక్కల్ని చంపుతుంటే వీళ్ళకి బాధగా ఉంది. ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీకు కుక్కలు అంత ఇంపార్టెంటో మాకు పిల్లలు అంత ఇంపార్టెంట్. మీకు కుక్కలు ముఖ్యమైతే మాకు పిల్లలే ముఖ్యం. సో కాబట్టి మా పిల్లల్ని కుక్కలు కరిస్తే ఖచ్చితంగా వాటిని కంట్రోల్ చేయమని, వాటిని తీసుకెళ్లి అడవిలోనూ వదిలేయమని, లేకపోతే వాటిని బంధించి ఎక్కడైనా పాతి పెట్టేమని మేము ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తాం. మీకు అంతగా కుక్కల మీద ప్రేమ ఉంటే, కుక్క ప్రేమికులందరికీ నా ప్రేమపూర్వక విజ్ఞప్తి ఏమిటంటే, దయచేసి అనాథాశ్రమాలు పెట్టినట్టుగా, వృద్ధాశ్రమాలు పెట్టినట్టుగా మీరు కుక్కల ఆశ్రమాలు పెట్టండి. ఇమీడియట్ గా కుక్కల ఆశ్రమాలు పెట్టి వాటికి మీరే ప్రేమగా పోషించి, వాటికి వ్యాక్సిన్స్ అవి మీరే వేపించి, ఫండ్ కూడా మీరే జనరేట్ చేసి, మీ ఆస్తులు ఖర్చు చేసి చక్కగా కుక్కలతో మీరు హాయిగా ఆనందంగా కాలం గడపండి. మేము మా పిల్లలతో సంతోషంగా ఉంటాం, మీరు మీ కుక్కలతో సంతోషంగా ఉండండి. ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. రైట్?